బీఆర్ఎస్ పార్టీల కలకలం రేపిన కవిత ఉత్తరం ముచ్చట ఇప్పుడు పక్కకు పోయింది. కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీల షేరికలు షురువైనాయి. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎవరు రాసినా పార్టీ అంతర్గతం చూసుకుంటది అన్నట్టు రువ్వడి పెంచిండు. పంచ్ డైలాగులతోని పార్టీ పదును పెంచుతున్నాడు. మంచి టైమింగ్ రైమింగ్లతోని సర్కార్ మీద ఇసుకబడుతున్నాడు. మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు, నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. చూడుండ్రి ఎట్లున్నదో కేటీఆర్ పంచ్ డైలాగులు. కేటీఆర్ రైమింగే కాదు, కరెక్ట్ టైమింగ్ తోని సర్కార్ను సతమతం చేస్తున్నాడు. కేసీఆర్ సర్కార్ చేసిన నీళ్లు నిధులు నియామకాలకు బదులు కాంగ్రెస్ సర్కారు నిందలు దందాలు చందాలు అన్నట్టు చేస్తున్నదని ప్రాసతోని కొడుతున్నాడు. అదొక్కటే కాదు, ఇంకేమంటున్నాడో కూడా ఈనుండ్రి. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్న మానాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదికుండాల మీకు. ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు, మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. అట్లున్నదట కథ. ఆ చెప్పుడు కూడా అదేదో సినిమాల డైలాగ్ చెప్పినట్టు చాలా పద్ధతిగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు, ఏదో గోడ కట్టినట్టు జాగ్రత్తగా చెప్తున్నాడు, అందరికి అర్థమయ్యేటట్టు. పాత పాలమూరు జిల్లా నుంచి కొందరు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రట. ఆ గడియాల తెలంగాణ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్లు ఇట్ల పంచులు ప్రాసలతోని స్పీచ్ దంచిండు. కోపు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీల షేరికలు బాగానే జరిగేటట్టున్నాయి ముందు ముందు. మరి చూడాలి ఎన్నికల నాటికి పార్టీలో ఏ లొల్లు లేకుంటే పార్టీ రువ్వడి మీద ఉంటుందో, లేకుంటే ఇంకేదన్నా ఉత్తరాల పంచాదులు మొదలైతాయో చూడాలి అని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. కొంతమంది బీమార్ వచ్చిన వాళ్ళకు సూదేస్తామంటే చూడాలి వాళ్ళ లొల్లి లబలబలబల మొత్తుకుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే సూది చూసి డాక్టర్లను బూతులు తిడుతుంటారు. వచ్చిన రోగం ఏంటిదో తెలుసుకుందామని టెస్ట్ల కోసం రక్తం తీస్తుంటే చచ్చిపోయినంత పని చేస్తుంటారు. అందుకే హైదరాబాద్లో ఉన్న నీలోఫర్ దవాఖానల ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చిండ్రు. అదేందో చూద్దాం పాండ్రి. వెనకట ఎవరో మనిషి ముఖం చూడంగానే జాతకం చెప్పినట్టు, ఒంట్లున్న రోగాల షిట్ తిప్పినట్టు, ఇగో ఇప్పుడు నీలోఫర్ దవాఖానలు కూడా అట్లనే చేస్తున్నారట. నీలోఫర్కు పోతే నీలో ఉన్న లోఫాలు సూది గుచ్చకుంటేనే, రక్తం బొట్టు గార్చకుంటేనే ఒంట్లున్న రోగాల గుట్టు ఇప్పుతారట. అవును, మాయా లేదు మర్మం లేదు, ఉత్త ముఖం చూస్తే ఒంట్లున్న రోగం ఏంటిదో కనిపెట్టే టెక్నాలజీ తీసుకొచ్చిండ్రు. ఏఐ ఆధారంగా నడిచే నాన్ ఇన్వాసివ్ అనే రక్త పరీక్ష టెక్నిక్ అట ఇది. స్మార్ట్ ఫోన్ టాబ్లెట్ కెమెరాతోని పనిచేస్తుందట అది. బీమారి ఉన్న మనిషి పోయి దాని ముందట కూర్చుంటే చాలు, ఒంట్లో ఏం వైరస్లు ఉన్నాయి, ఎట్లా మనిషిని తిప్పల పెడుతున్నాయి, రక్తపోటు, గుండె పనితీరు, రక్తంలో ఎంత హిమోగ్లోబిన్ ఉన్నది, బీపీ ఒత్తిడి, నరాలు, నాడీ వ్యవస్థ ఎట్లున్నది అనే దాని మీద 20 నుండి 60 సెకండ్లల్లో అంచనా వేసి చెప్తుందట. ఎట్లున్నదో చూడుండ్రి టెక్నాలజీ పనితీరు. ఈ టెక్నాలజీ కూడా మన దేశ పబ్లిక్ అక్కడికి వచ్చేటట్టే తయారు చేసిండ్రట. సర్కార్ నడిపించే నీలోఫర్ దవాఖానాల అమృత్ స్వస్థ్ భారత్ ను షురూ చేసి ఈ టెక్నాలజీని మొదలు పెట్టిండ్రట. ఇట్లా చేసుడు దేశంలో మొదటి దవాఖానా మన నీలోఫరేనట. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ మన కోసమే వచ్చింది కాబట్టి నీలోఫర్కు పోయి మీలో ఉన్న బీమార్లు నయం చేసుకోండి అని అంటుర్రు అక్కడి డాక్టర్లు.